నా పేరు కె జనార్దన్ రావు. నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. అందులో ఒక 2 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందులో భాగంగా ఎగ్ అమోనో యాసిడ్ తయారు చేయడం జరిగినది. మనం ఒక 5 కేజీల నిమ్మకాయలు, డజన్ గుడ్లు అంటే 12 గుడ్లు తీసుకోవడం జరిగింది. నిమ్మరసాన్ని బాగా పిండి ఆ నిమ్మరసాన్నిలో ములిగేటట్టుగా గుడ్లు వేసుకొని అవి బాగా ఒక 7 రోజుల నుంచి 12 రోజుల దాకా బాగా మగ్గపెట్టి అవి మగ్గిన తర్వాత అవి తీసుకొని మనం ఒక 200 లీటర్ల డ్రమ్ములో అది పోసుకొని అవి 12 ట్యాంకులు అవుతుంది. అది పొలంపై పిచికారీ చేసిన వల్ల మన బాగా గ్రోతింగ్ అనేది బాగా పెరుగుతుంది. మనము అదే పద్ధతిలో మనము ప్రకృతి వ్యవసాయంలో ఇది మనకి ఆదాయం బాగా వస్తుంది. ఆదాయం ఎలా వస్తుందంటే కెమికల్ వ్యవసాయం చేస్తే మనం డిఏపి యూరియా వేస్తున్నాం. డిఏపి వచ్చే 1700, యూరియా వచ్చే 300. అదే బయట మార్కెట్లో 350 రూపాయల వరకు పలుకుతుంది. మనకి ఇదైతే మనకి 500తో 300తో అయిపోతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో గ్రోతింగ్కి. అదే మనం గ్రోతింగ్కి అదేవిధంగా మనం ఫెర్టిలైజర్లోకి వెళ్తే మన డిఏపి యూరియా అయితే మనకి 2200 అవుతుంది ఒక ట్రిప్ ఒక దపాకి. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళేటప్పటికి మనం కొన్ని ప్రకృతి వ్యవసాయంలో మన గ్రోతింగ్ రావాలంటే ఈ సుడోమోనాస్ లాంటివి వేసుకుంటే మనకి భూమిలో సారం అనేది పెరుగుతుంది. దపాగా మన దమ్ము చేసుకునేటప్పుడు అలాగే మిరపకాయని ఉడిసినప్పుడైనా సరే సుడోమోనాస్ గత్తం కలుపుకొని పొలంలో బాగా మగ్గపెట్టిన తర్వాత పొలంలో వేసుకుంటే మనకు గ్రోతింగ్ వస్తుంది. ద్రవజయం అనేది మనం బెల్లము, శనగపిండి, మనం బెల్లం 2 కేజీలు వేసుకొని బాగా ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ములో వేసుకొని బాగా కలిపి అది 3 రోజులు ఉంచుకొని ఆ తర్వాత పొలంలో మనం చల్లుకుంటే అది కూడా గ్రోతింగ్ బాగా వస్తుంది. మనం డిఏపి యూరియా వేసుకుంటే 2,000 ట్రిప్కి అవుతుంది. ఇదే దపాక ఒకటి వేసుకుంటే మన పొలంలో ఒక 5,000తో మనకు పంట 3,000తో పంట వచ్చేస్తుంది. ఇది అది అయితే మనకి 8,000 వరకు అవుతుంది. 8,000 నుంచి 10,000 అవుతుంది గుండ మనం ఒక ఎకరాకు వచ్చేటప్పటికి. మనం మిరపకాయ చూసుకుంటే మనం 5-6 సార్లు గుండ వేయాలి. అదే ఇందులోకి వచ్చినప్పటికి మనం అదే పెట్టుబడి తగ్గుతో అవుతుంది అనమాట. మనకి ఇదే 500తో ప్రకృతి వ్యవసాయం వచ్చినప్పటికి ట్రిప్కి 250 రూపాయల నుంచి 300 లోపు అవుతుంది. అదే మనం గుండ వేసుకున్నప్పటికీ 2,000 నుంచి 2,500 వరకు పెట్టుబడి అవుతుంది. ఇవన్నీ చేసుకున్న వల్ల మనకు ప్రకృతి వ్యవసాయంలో చాలా లాభాలు ఉన్నాయి. మనకి ఇలాగే గవర్నమెంట్ నుంచి మనకి కొన్ని పథకాలు కూడా వచ్చాయి. ఏమంటే ఈ కొనుగోలుకి కొంతమంది మనకి కంపెనీలు వస్తున్నాయి ముందుకి. రేపు మనం ధాన్యం పండిస్తే మనం ఆర్గానిక్లో పండిస్తే వాళ్ళు తీసుకొని మనకి ఒక 100 రూపాయల వరకు ఎక్కువ ఇస్తామంటున్నారు ఇప్పుడులో. అది ఇంకా పెంచితే మనకి చాలా బాగుంటుంది. ఒక బస్తా వచ్చేటానికి ఇప్పుడు ఇది 2,000 ఉంటే మనకు అది 3,000 ఉంటే రైతు ఇంకా ముందుకు వెళ్తాడని నేను చెప్పగలుగుతాను. టీవీ వాళ్ళు ఇది ముందు తీసుకెళ్ళి మనకు మధ్యత రేట్ అనేది ఈ ప్రకృతి వ్యవసాయం చేసే పంటని ఎక్కువ ధరకి కొనేటట్టు చేస్తే రైతు వాటి మీదకి మక్కువ చూపిస్తాడు. అలా రాను రాను అందరూ అందులో వెళ్తారు. మనకి పంట దిగుబడి అనేటప్పుడు తగ్గుతుంది కొద్దిగా. ఫస్ట్ సంవత్సరం ఇది మనం ఆర్గానిక్ అదే మనం గుండ వేసుకుంటే మనకి 25 బస్తాలు వస్తుంది. బాగా పండితే 30 వస్తుంది అనుకో. 25 బస్తాలు మినిమం 20 బస్తాలు అనుకో 25 బస్తాలు వస్తుంది. ఇదే ఆర్గానిక్లో చేస్తే 15 బస్తాలు మాత్రం వస్తుంది. అలా 3 సంవత్సరాల తర్వాత 2 ఈక్వల్ అవుతుంది. 2 సంవత్సరాలు లాస్ రైతు భరాయించవలసి ఉంటుంది. దాన్ని భర్తీ చేయాలంటే గవర్నమెంట్ బస్తాకి మనకు ఒక 1,500 నుంచి ఒక 800 ఎక్స్ట్రా ఇస్తే మనకు అక్కడికి అది భర్తీ అవుతుంది. టేస్ట్ కూడా మనకి ఇది బాగా చాలా రుచిగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో టేస్ట్ వేరే, అది వచ్చన వస్తుంది, ఇది స్వీట్ వస్తుంది. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. కొంతమందికి మనము ఇప్పుడు ఈ గ్రోత్ ప్రమోటింగ్కి మన ప్రకృతి వ్యవసాయంలో మనం అన్ని పంటలకి వాడుకోవచ్చు. ఆ పంట ఈ పంట ఉండదు. మినప, పెసర, జొన్న, మిరప అని అన్ని క్రాప్స్కి దీనివల్ల మనకు లాస్ అనేది లేదు. మనం ఎక్కువ వేసాము చచ్చిపోద్దనే భయం లేదు. మనం తాగేసిన హానికరం అనేది లేదు. ఒక పొరపాటున ఇప్పుడు కెమికల్ కొట్టాడు అనుకో, అది పొరపాటు నోట్లోకి వెళ్తే 2 రోజులు వాంతులు విరోచనాలు పట్టుకుంటున్నాయి. అయితే ఇది కొద్దిగా మనకి టచ్ అయినా ఏం ప్రమాదం అయితే లేదు. మన మొక్కలకి ఎంత హానికరం లేకుండా ఉంటుందో మనిషికి కూడా అదే విధంగా ఉంటుంది. దీన్ని అయితే మనం ఎలా చేయి పెట్టి కలుపుకున్నా బాధలేదు. అదే అందులోకి వెళ్తే మనం కెమికల్లోకి వెళ్తే దానికి ఉన్న పద్ధతిలో మనం చెయ్యాలి. రైతు ఏంటంటే వెంటనే వెళ్తాం, మనం చెయ్యి పెట్టేస్తాం, కలిపేస్తాం, లేదా కర్ర పెడతాం, తుల్లుతుంది, చేతులు కడుక్కోకన్నా తినేస్తుంటాం. వాటి వల్ల మనకి జబ్బులు వస్తుంది. క్యాన్సర్ అనేది రోగం ఎలా వస్తుంది? మనం ఈ గడ్డి మందులు ఎక్కువ విపరీతంగా పొలాలంట ఓడేసిన వల్ల క్యాన్సర్ అభివృద్ధి ఎక్కువైపోయింది. అదే మనం ప్రకృతి వ్యవసాయంలో మనం బాగా దుక్కు దున్నుకొని లైన్ షోయింగ్లో వేసుకున్నాం అనుకో,
అందులో పలు పంటలు పెట్టుకుంటే మనకు గడ్డి అనేది రావడం తగ్గుతుంది. ఎగ్ అమోనో యాసిడ్ అనేది 3 లీటర్ల కషాయం తయారవుతుంది. మన గుడ్లు, ఈ నిమ్మరసం ఇదంతా 2 లీటర్లన్నర తయారవుతుంది ఎకరాకి. దాన్ని మనం ఎన్ని ట్యాంకులు కొడతామో అన్ని లీటర్లలో నీళ్లు వేసుకొని, అంతే 10 ట్యాంకులు కొడతాం అనుకో ఎకరాకి, 10 లీటర్ల నీళ్ళు డొక్కు అంతే 8 లీటర్లు నీరు వేసిస్తే అది 2 లీటర్లు, మొత్తం 10 లీటర్లు అవుతుంది. 10 లీటర్లు 10 ట్యాంకులకి 15 లీటర్ల ట్యాంకులో 1 లీటర్ వేసి 16 లీటర్లు అవుతుంది. అది అదే అలాగా ప్రతి ట్యాంక్ 10 ట్యాంకుల లెక్క మనం మొత్తం కలిసి 1500 లీటర్లు అది మనం స్ప్రే చేయడం పొలానికి. స్ప్రే చేసిన వల్ల మనకు గ్రోతింగ్ బాగా వస్తుంది, మనకు ముడత అనేది రాదు, మనకి ఈ పురుగుల వల్ల హానికరం అనేది ఏమీ ఉండదు. మన మిత్ర పురుగులు అనేవి నిలకడగా ఉంటాయి, శత్రు పురుగులు అనేవి దరిశారవు. అది ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒక నమ్మకమైన విషయం.